వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఈ పేరు మారుమోగిపోతుంది. ఇటీవల ఐపీఎల్లోనే విధ్వంసకర బ్యాటింగ్తో అందరినీ తన వైపు తిప్పుకున్న ఈ యువ క్రికెటర్ ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపైన దుమ్ము రేపుతున్నాడు. భారత్ అండర్-19 టూర్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరపున 7 ఇన్నింగ్స్ల్లో కలిపి 252 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ కొట్టాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది పాత రికార్డులకు పాతరేశాడు. అక్కడితో ఆగిన వైభవ్ ఇంగ్లాండ్ టూర్లో భారత్ అండర్-19 జట్టుకు ఆడుతూ కేవలం 52 బంతుల్లోనే మెరుపు శతకం బాదాడు. 10 ఫోర్లు 7 సిక్స్లు బాదిన సూర్యవంశీ 78 బంతుల్లోనే 143 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. తాజాగా తన నెక్స్ట్ టార్గెట్ ఏంటో అతను చెప్పేశాడు. యూత్ వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్గా నిలవడంపై వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. రికార్డు సృష్టించినట్టు తనకు తెలియదన్నాడు. టీం మేనేజర్ చెబితే తెలిసిందని, అయితే నెక్స్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. తప్పకుండా 50 ఓవర్లు బ్యాటింగ్ చేసి 200 మార్కును అందుకోవాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. తాను ఎంత ఎక్కువగా పరుగులు చేస్తే అది టీంకు అంత మంచి చేస్తుందంటూ వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరనేది కూడా వెల్లడించాడు. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తనకు స్ఫూర్తి అని చెప్పాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో గిల్ బ్యాటింగ్ అదిరిపోయిందని, అతడిలా భారీ ఇన్నింగ్స్లు ఆడాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. మరింత నిబద్ధత, క్రమశిక్షణతో బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించాడు. వైభవ్ సూర్యవంశీ యూత్ వన్డేల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారత క్రికెటర్గా రికార్డులో నిలిచాడు. సర్ఫరాజ్ ఖాన్ దశాబ్ద కాలం నాటి రికార్డును బ్రేక్ చేశాడు. సర్ఫరాజ్ 2013లో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుపై 15 సంవత్సరాల 338 రోజుల వయసులో సెంచరీ బాదాడు. యూత్ వన్డేల్లో ప్రపంచంలోనే అతి పిన్న వయసులో సెంచరీ బాదిన బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హుస్సేన్ శాంటో రికార్డును కూడా అతను అధిగమించాడు.